తొలి ఏకాదశి రోజున బండ తిరుమలయ్య స్వామివారి స్పర్శ దర్శనం. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఖానాపురం రోడ్డు తిరుమలయ్య చెరువు సమీపంలో భీమ కెనాల్ కాలువ పక్కన కొలువైన అతి పురాతనమైన సంతాన వివాహ కారకుడైన భక్తుల కొంగు బంగారంగా పేరొందిన స్వయంభూ శ్రీ బండ తిరుమలయ్య స్వామి దివ్యక్షేత్రంలో ఈ నెల 25న చాతుర్మాస్య ప్రారంభ దినమైన ఆషాఢ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి విష్ణు సహస్రనామంతో తులసి అర్చన, విశేష పంచామృతము, పుష్పార్చన, చతుర్వేద పారాయణం మొదలగు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 7 గంటల నుండి భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం కనిపించడం జరుగుతుందని, కావున భక్త మహాశైలు అత్యంత పురాతనమైన స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వయంభూ శ్రీ బండ తిరుమలయ్య స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఉడుపి పేజవరం మఠం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ధర్మ ప్రచార కార్యదర్శి విద్వాన్ కె రాఘవేంద్రాచార్యులు తెలిపారు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మఖస్థలం యజ్ఞాలు జరిగేటటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంగా పేరొందినటువంటి మక్తల్ పట్టణంలో అత్యంత పురాతనమైనటువంటి దేవాలయాలు ఎన్నెన్నో. అందులో అత్యంత పురాతనమైన స్వయంభూగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానమే శ్రీ బండ తిరుమలయ్య స్వామి దేవాలయంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. తిరుమలయ్య చెరువు అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ స్వామివారి పేరుపైనే ఆ తిరుమలయ్య చెరువుగా మనం నేటికి కూడా పిలుస్తూ ఉన్నాం. అటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి నిత్య సన్నిధానము కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి శిలపై బండపై కొలువందినటువంటి అద్భుతమైనటువంటి తపోభూమి బండ తిరుమలయ్య స్వామి దేవాలయం. ఈ బండ తిరుమలయ్య స్వామి దేవాలయంలో ఎల్లుండి అనగా 25వ తేదీ శనివారం రోజు తొలి ఏకాదశి చాతుర్మాస్య ప్రారంభ సమయం సందర్భంగా స్వామివారి సన్నిధానంలో విష్ణు సహస్రనామంతో స్వామివారికి తులసి అర్చన, పంచామృతాభిషేకము, దాంతోపాటుగా విశేష అభిషేక కార్యక్రమాలు కూడా స్వామివారి సన్నిధానంలో జరగనున్నాయి. కాబట్టి ఎన్నో దేవాలయాలు కలిగినటువంటి మక్తల్ పట్టణం నందు అందరూ భక్తులు కూడా అనేక దేవాలయాలను సందర్శించి ఉంటారు. భక్తులందరూ కూడా అత్యంత పురాతనమైనటువంటి శ్రీ బండ తిరుమలయ్య స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించి స్వామివారి యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని తెలియజేస్తూ శనివారం రోజు ఉదయం సరిగ్గా 7 గంటలకు దర్శన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. స్పర్శ దర్శనం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ బండ తిరుమలయ్య స్వామి దేవాలయ సన్నిధానానికి విచ్చేసి స్వామివారి యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని తెలియజేస్తూ కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.